అన్న ముఖ్య అతిథుల హరీష్ అన్నకి నాకు బాగా ఇష్టమైన నేత, మళ్ళీ మా వినయ్ అన్నకి నాకు ఒకటే తెలుసు, కార్యకర్తలందరూ మా కుటుంబం అని చెప్పేసి హరీష్ అన్న ఒక 15 ఏళ్ల కింద కేయూ పార్టీ ఆఫీస్లో చెప్పిండు. కార్యకర్తలందరూ మా కుటుంబ సభ్యులను. ఈరోజు ఇక్కడ చదివిపించే పిల్లలందరూ కూడా నేను మా కుటుంబ సభ్యులు అనుకుని చదివిస్తున్నా. ఎవరిని వేరే బీదోళ్ళు పేదోళ్ళు అట్లాంటి ఉద్దేశం ఏముండవు నాకు. మా కుటుంబంలో మా పిల్లల కోసం ఎట్లయితే చదివించాలని నిర్ణయం తీసుకున్నానో మా కార్యకర్తలందరినీ అట్లనే చదివించాలని డిసైడ్ అయినా అన్న. ఎప్పుడు కూడా మా వరంగల్ అన్న మీ వెంట, పార్టీ వెంట, అందరి వెంట ఉంటామన్నా. చాలా మంది యువకులు ఉన్నారు, అందరూ చాలా కష్టపడి పనిచేస్తుర్రు. ఖచ్చితంగా ఈసారి జీడబ్ల్యూఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామన్నా ఖచ్చితంగా. నాది ఒకటే ఒక రిక్వెస్ట్ అన్న, హరీష్ అన్న వరంగల్లో ఇన్ఛార్జ్ తీసుకొని రావాలని నా కోరిక అన్న. కష్టపడి పనిచేస్తామన్నా. మేము ఖచ్చితంగా పార్టీ జెండా ఎగిరేసి చూపిస్తామన్నా. ఖచ్చితంగా మమ్మల్ని నమ్మండి అన్న. మా కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ వస్తున్నామన్నా. ఖచ్చితంగా వినయ్ అన్న మేము అందరం ఇక్కడ నిలబడి ఈ వరంగల్ జిల్లాలో జీడబ్ల్యూఎంసీ మీద అధికార పక్షాన్ని ఓడించి చూపిస్తామన్నా. ఇది చేయకుండా దేనికంటే దానికన్నా ఇప్పటికీ పక్కన కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసు, ఇక్కడ ఇంతమంది యువకులు ధైర్యంగా వచ్చారంటే మా ధైర్యం అర్థం చేసుకోండి అన్న. మేము ఎవరికి భయపడేటోళ్ళం కాదు. 100 మంది ఇప్పటికి 32 మందిని జైలుకు పంపించిండు. అయినా మేము ఏ రోజు భయపడలేదు. భయపడమన్నా. పార్టీకి మీకు మేము వెంట నిలబడి ఉంటామన్నా. థ్యాంక్ యూ అన్నా. తమ్ముడు, ఖచ్చితంగా మనం ప్రజాక్షేత్రం ఉందాము, ప్రజల పక్షాన ఉందాము.